హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్నటి వరకు దుబాయ్ అంటే అది ఒక కలే, ఎడారిలో మొలిచిన అద్భుతం, ఆకాశాన్ని తాకే భవనాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే విలాసవంతమైన జీవితం. సినిమా స్టార్లు, వ్యాపారవేత్తలు, బిలీనియర్లు అందరికీ అది ఒక సేఫ్ హెవెన్. కానీ ఒక్క రాత్రిలో సీన్ మొత్తం మారిపోయింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు దుబాయ్ స్కై లైన్ను తాకాయి. నిప్పులు చుమ్ముతున్న భవనాలు, రోడ్ల మీద లంబోర్గినీ కార్ల పక్కన పడి ఉన్న డ్రోన్ ముక్కలు. అసలు దుబాయ్ ఎందుకు ఇలా మారిపోయింది? సెలబ్రిటీల లైఫ్ స్టైల్ మీద ఈ యుద్ధం ఎలాంటి దెబ్బ కొట్టింది? దుబాయ్ భవిష్యత్తు ఇప్పుడు ఎంతటి గందరగోళంలో ఉంది? ఈ 7 నిమిషాల ప్రత్యేక కథనం మీకోసం. పాయింట్ నెంబర్ 1, సెలబ్రిటీల గోల్డెన్ లైఫ్ స్టైల్ ఒక్కసారిగా బ్రేక్. ఎస్, దుబాయ్ అంటే కేవలం ఊరు కాదు, అదొక బ్రాండ్. ముఖ్యంగా మన టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్కి అక్కడ విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. షూటింగ్స్ కోసం, వెకేషన్స్ కోసం దుబాయ్కి క్యూ కట్టే సెలబ్రిటీలు ఇప్పుడు అక్కడి నుంచి పారిపోతున్నారు. వేల సంఖ్యలో అతి ధనవంతులు ఇప్పటికే దుబాయ్ వదిలి వెళ్ళిపోయారు. ఇక విలాసాల విషయానికి వస్తే, ఫామ్ జుమేరా వంటి కృత్రిమ దీపాల్లో కోట్ల రూపాయలు పోసుకున్న ఇళ్ల పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకప్పుడు పార్టీలతో హోరెత్తిన దుబాయ్ క్లబ్లు ఇప్పుడు యుద్ధ భయంతో వెరవెలబోతున్నాయి. పాయింట్ నెంబర్ 2, బ్యాంకులు ఖాళీ, ఆర్థిక వ్యవస్థ కుదేలు. ఎస్, దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి అంతర్జాతీయ బ్యాంకులు ఇప్పుడు ఆఫీసులను మూసివేస్తున్నాయి. సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి దిగ్గజ బ్యాంకులు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావద్దని చెప్పేశాయి. హెచ్ఎస్బిసి తన ఖాతాలను పూర్తిగా మూసివేసింది. మనీ స్పిన్నర్ ఆగిపోయింది. దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్లో 290 బ్యాంకులు, 500కు పైగా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఆగిపోవడంతో బిలియనియర్ల కొద్దీ డాలర్ల వ్యాపారం గాలిలో కలిసిపోయింది. ఇక పాయింట్ నెంబర్ 3, ఆయిల్ లేదు, కేవలం ట్రేడ్ మాత్రమే. మిగతా అరబ్ దేశాలకి ఆయిల్ ఉంది, కానీ దుబాయ్ జీడిపిలో ఆయిల్ వాటా కేవలం 2% మాత్రమే. టూరిజం 12%, రియల్ ఎస్టేట్ 8%, ఫైనాన్స్ 12%, ట్రేడ్ 26% మీద మాత్రమే దుబాయ్ బతుకుతోంది. ఇప్పుడు యుద్ధం వల్ల టూరిస్టులు రావడం లేదు, వ్యాపారాలు జరగడం లేదు. ఇరాన్ వేసిన 1500 డ్రోన్లు, వందలాది క్షిపణులు దుబాయ్ నమ్మకాన్ని దెబ్బతీశాయి. ఇక పాయింట్ నెంబర్ 4, కార్మికుల వ్యధ, మిడిల్ క్లాస్ గోస. సెలబ్రిటీలు, ధనవంతులు తమ ప్రైవేట్ జెట్లలో వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ పనిచేస్తున్న సామాన్య భారతీయుల పరిస్థితి ఏంటి? చిక్కుకున్న కార్మికుల పరిస్థితి ఏంటి? ఇండియా, నేపాల్, పాకిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి లక్షలాది మంది కూలీలు, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ ఇప్పుడు దుబాయ్లో చిక్కుకుపోయారు. ఆకాశంలో క్షిపణులు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితిలో వారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక పాయింట్ నెంబర్ 5, దుబాయ్ మళ్ళీ కోలుకుంటుందా అంటే దానికి సమాధానం ప్రస్తుతం ఎవరి దగ్గర లేదు. ఇక ఫ్యూచర్ అన్సర్టైనిటీ విషయానికి వస్తే, ఒకసారి యుద్ధ మేఘాలు కమ్మిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు సాహసిస్తారా? ఇరాన్ సృష్టించిన ఈ కొత్త సాధారణ పరిస్థితి దుబాయ్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. ఇక పోస్ట్ ఆయిల్ మోడల్కి దెబ్బ. ఎస్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు కూడా దుబాయ్ లాగానే మారాలని ప్లాన్ చేస్తున్నాయి. కానీ దుబాయ్ పరిస్థితి ఇలా ఉంటే మిగతా దేశాల ప్లాన్ బి ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో దుబాయ్ ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్లో ఉంది. యుద్ధం ఆగిపోయి శాంతి నెలకొంటే తప్ప దుబాయ్ డ్రీమ్ మళ్ళీ చిగురించదు. అప్పటి వరకు ఆ బుర్జ్ ఖలీఫా నీడలో భయమే రాజ్యం వెళుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా యోయో టీవీ ఛానల్ని తప్పకుండా చూడండి.